ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలని చాలామందికి కోరిక ఉంటది. అయితే ఎలా సంపాదించాలో తెలియక చాలామంది రాంగ్ రూట్స్‌లో వెళ్తా ఉంటారు. సో, ఇవాళ స్పెసిఫిక్‌గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనకి ఎవరైతే లీడ్స్ కాల్ చేస్తున్నారో, వాళ్ళు ఫోన్ చేసి పలానా దాంట్లో మేము అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం, ఇలా పోగొట్టుకున్నాం, ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించొచ్చని చెప్పేసి ఇంకొక మెథడ్‌లో వెళ్ళాం, అక్కడ డబ్బులు పోగొట్టుకున్నామని మల్టిపుల్ పీపుల్ మనకి కాల్ చేసి చెప్తున్నారు. సో, ఎప్పుడైతే ఇలా కాల్ చేసి చెప్తున్నారో లైక్ పీపుల్ రాంగ్ ట్రాక్ వెళ్తున్నారని చెప్పేసి అనిపించింది. అయితే నేను ఇవాళ స్పెసిఫిక్‌గా ఆ టాపిక్ మీద వీడియో కంప్లీట్‌గా చేయట్లేదు. అది నేను సెపరేట్‌గా ఇంకొక వీడియో చేస్తాను. కాకపోతే మొన్న ఫ్రైడే క్లాస్ చెప్పినప్పుడు ఆన్‌లైన్‌లో డబ్బులు ఎలా సంపాదించొచ్చు, అంటే జెన్యూన్ మెథడ్స్ ఏంటి అనేది ఒకరోజు క్లాస్ చెప్పాను. సో, ఆ క్లాస్ ఆ రోజు రికార్డ్ చేశాము. 8-10 మినిట్స్ ఎంతో ఉంటుంది. సో, ఆ వీడియో మీకు ఇప్పుడు ప్లే చేస్తాను. సో, ఆ క్లాస్ అంతా కూడా మీరు వాచ్ చేయండి. కంప్లీట్‌గా వీడియో అంతా అయిన తర్వాత అప్పుడు లైక్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ మేకింగ్ మనీ ఆన్‌లైన్. ఓకే. హౌ పీపుల్ మేక్ మనీ ఆన్‌లైన్. ఓకే. రైట్. సో, యూ గైస్ టెల్ మీ హౌ డు పీపుల్ మేక్ మనీ ఆన్‌లైన్? మీకేం ఐడియా ఉంది? ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడం అంటే అసలు మీరేం అనుకుంటున్నారు? అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే. ఫ్రీలాన్సింగ్. ఓకే. గూగుల్ యాడ్సెన్స్. ఓకే. ఫైన్. యాహ్! ఆల్మోస్ట్ మీరు చెప్పినవన్నీ కూడా ఉంటాయి. సో, బేసికల్లీ ఇండివిజువల్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ బిజినెసెస్. ఇండివిజువల్ పీపుల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ టర్న్ ఇంటూ కంటెంట్ క్రియేటర్స్. నౌ ఈ కంటెంట్ ఏ ఫామ్‌లో ఉంటుందంటే అది ఒక వెబ్‌సైట్ అవ్వచ్చు. ఓకే. ఇట్ క్యాన్ బి ఏ వెబ్‌సైట్, ఇట్ క్యాన్ బి ఏ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎన్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్. ఓకే. సో, వీళ్ళు వెబ్‌సైట్ క్రియేట్ చేసిన, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసిన, సో దే ఆర్ ఆల్ క్రియేటింగ్ కంటెంట్. ఈ కేస్‌లో దట్ ఈస్ టెక్స్ట్ కంటెంట్. ఈ కేస్‌లో ఇట్ ఈస్ వీడియో కంటెంట్. ఓకే. సో, ఈ కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి ఎలా డబ్బులొస్తది? సో, ఈ కంటెంట్ మధ్యలో యాడ్స్ ఉంటాయి. ఈ కంటెంట్ మధ్యలో యూట్యూబ్ చూస్తున్నప్పుడు కూడా యూ హ్యావ్ యాడ్స్, రైట్? యూ హ్యావ్ యాడ్స్. సో, యూ హ్యావ్ యాడ్స్ హియర్. సో, ఈ కంటెంట్ క్రియేటర్స్‌కి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అడ్వర్టైజ్‌మెంట్స్. ఎందుకు మేజర్ అయిందంటే మిగిలింది తెలియక. ఓకే. సో, అడ్వర్టైజ్‌మెంట్ ఈస్ ది ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఫర్ దీస్ పీపుల్. సో, గూగుల్‌లో లెట్ అస్ సే పీపుల్ ఆర్ సెర్చింగ్ ఫర్ బెస్ట్ సైకిల్స్ ఫర్ 3 ఇయర్ కిడ్. ఓకే. 3 ఇయర్ కిడ్‌కి బెస్ట్ సైకిల్ ఏదని చెప్పేసి వెతుకుతున్నారు జనం. సో, నౌ ఐ హావ్ రిటన్ అన్ ఆర్టికల్ విచ్ హాస్ ద లిస్ట్ ఆఫ్ బెస్ట్ సైకిల్స్ ఇన్ ఇండియా ఇన్ 2023 ఫర్ ద కిడ్స్ ఏజ్ ఆఫ్ 3 ఇయర్స్. ఓకే. సో, ఇప్పుడు దీనికి జనాలు లెట్ అస్ సే గూగుల్ ఏం చేస్తుంది? ఇలా సెర్చ్ చేయగానే గూగుల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇలా ఒక 10 రిజల్ట్స్. ఓకే. సో, నౌ ఈ ఫస్ట్ ప్లేస్‌లో మన వెబ్‌సైట్ ఉందండి. ఈ పర్టిక్యులర్ సెర్చ్ టర్మ్ ఎవ్రీ మంత్ ఒక 2000 పీపుల్ వెతుకుతున్నారు అనుకుందాం. ఓకే. ఒక 2000 పీపుల్, ఇంకా ఎక్కువ ఉంటారు. 20,000 పీపుల్ బెస్ట్ సైకిల్ ఫర్ కిడ్స్ అని వెతుకుతున్నారు. సో, ఈ 20,000 పీపుల్ మన సైట్‌కి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ బెస్ట్ సైకిల్ అని వెతుకుతున్నాడంటే వాడి ఉద్దేశం ఏంటి? కొందాం అనుకుంటున్నాడు పిల్లవాడికి. సో, ఖచ్చితంగా అదొక బయింగ్ కీవర్డ్, బయర్ ఇంటెంట్ ఉన్న కీవర్డ్. వాడి ఉద్దేశం తెలుస్తుంది కదా మీకు ఇక్కడ. వాడి ఉద్దేశం ఏంటి? సైకిల్ కొందామని డిసైడ్ అయ్యాడు. ఆ ఉద్దేశం తెలుస్తుంది. సో, నేనేం చేస్తా అంటే మంచి సైకిల్స్ అన్ని రీసెర్చ్ చేసి ఆ సైకిల్స్ అన్ని లిస్ట్ అవుట్ చేస్తాను. లిస్ట్ అవుట్ చేసినప్పుడు ప్రతి చోట కూడా నేను చెక్ ద ప్రైస్ అని కానీ లేదా బై నౌ అని కానీ బటన్స్ ప్లేస్ చేస్తాను. నేను ఇక్కడ సైకిల్స్ అమ్ముతున్నానా? లేదు, నేను అమ్మట్లేదు. నేను కేవలం సైకిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ బటన్ మీద క్లిక్ చేసి చెక్ ప్రైస్ అంట. అక్కడ నేను ప్రైస్ పెట్టను. అక్కడ ప్రైస్ పెట్టేసాను అనుకో వాడు ఎక్కడికి వెళ్ళదు కదా. చెక్ ప్రైస్ అంట. ఈ చెక్ ప్రైస్ అని క్లిక్ చేయగానే లెట్ అస్ సే ఐఎమ్ సెండింగ్ హిమ్ టు అమెజాన్ అవ్వచ్చు. అమెజాన్‌లో సైకిల్స్ ఉంటాయి. ఆర్ ఎనీ అదర్ సైకిల్ స్టోర్. ఏ సైకిల్ స్టోర్ అయినా కావచ్చు. ఓకే. ఎనీ అదర్ సైకిల్ స్టోర్. సో, ఇటువంటి కామర్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, అరే నువ్వు నాకు సేల్స్ తీసుకురా, నేను నీకు ఎంతో కొంత కమిషన్ ఇస్తానంటారు. ఓకే. సో, నేను ఒక పర్సన్‌ని ఇక్కడికి పంపితే వాడు అమెజాన్‌లో సైకిల్ చూసుకొని ఆ సైకిల్ పర్చేస్ చేశాడు. లెట్ అస్ సే ద వాల్యూ ఆఫ్ ద సైకిల్ ప్రైస్ 10,000 అనుకుందాం. ఈజీ నెంబర్స్ కోసం. ఓకే. ఒక 10,000 పెట్టి సైకిల్ కొన్నాడు. సో, అమెజాన్‌లో పర్సెంటేజెస్ ఎలా ఉంటాయి అంటే కమిషన్ పర్సెంటేజెస్ రేంజింగ్ బిట్వీన్ 1% to 9%. ఎందుకు? దీస్ ఆర్ ఫిజికల్ ప్రోడక్ట్స్. ఫిజికల్ ప్రోడక్ట్స్‌కి 1% నుంచి 9% వరకు కమిషన్స్ ఉంటాయి అన్నమాట. సో, లెట్ అస్ సే హి ఈస్ గివింగ్ 3%. 20,000 మందిలో నుంచి మా సైట్‌కి లెట్ అస్ సే ఒక 10%, 2,000 మంది వచ్చారు. ఓకే. ఈ 2,000 మందిలో నుంచి క్లిక్స్ మాత్రం ఒక 50% పడ్డాయి అనుకుందాం. ఎంత? ఒక 1000 మంది వెళ్ళారు. ఈ 1000 మందిలో నాకొక 2% కన్వర్షన్ రేట్ వచ్చింది. 2% ఆఫ్ 1000 20. ఓకే. సో, 20 పీపుల్ కొన్నారు. 20 పీపుల్ ఇంటూ ఒక్కొక్క పర్సన్ కొన్నదానికి నాకు వచ్చిన కమిషన్ ఎంత? 300 రూపీస్. సో, దట్ ఈస్ ఈక్వల్ టు
6,000 రూపీస్. అంటే నాకు ఒక పేజ్ గూగుల్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ర్యాంక్ అయితే ఒక కీవర్డ్‌కి నాకు ఫస్ట్ పేజ్‌లో ర్యాంక్ అయితే ఐ యామ్ ఏబుల్ టు మేక్ 6,000 రూపీస్ ఓన్లీ ఫ్రమ్ దిస్ సింగిల్ ఆర్టికల్. ఇలాగా నేను ఎన్ని ప్రోడక్ట్స్‌కి చేయొచ్చు? అమెజాన్‌లో ఉన్న అన్ని ప్రోడక్ట్ కేటగిరీస్‌కి కూడా చేయొచ్చు. ఓకే. కానీ ఈ కాన్సెప్ట్, ఈ అఫిలియేట్ లింక్స్ బిల్డ్ చేయడం, వాటిని ట్రాక్ చేయడం, ఎవరు ఎక్కడ క్లిక్ చేస్తే వెళ్తున్నారు, ఈ సబ్జెక్ట్ అంతా అందరికీ తెలీదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎంతో కొంత నిజానికి లక్ ఫ్యాక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే. సో నేను ఫస్ట్ ప్లేస్‌లో ర్యాంక్ అయ్యా. కానీ సెకండ్ ప్లేస్‌లో ర్యాంక్ అయిన వెబ్‌సైట్ మీద కూడా క్లిక్ చేసి జనాలు వెళ్లి కొనుక్కున్నారు అనుకుందాం. ఫస్ట్ నాది ఓపెన్ చేశాడు. కానీ నా దాంట్లో కొనలా. సెకండ్ ఓపెన్ చేసినాడు దాంట్లో నుంచి వెళ్లి కొన్నాడు అనుకో. అక్కడ ఏమైంది? లక్ ఫ్యాక్టర్. సో లక్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో జనాలు ఎలా థింక్ చేస్తారంటే ఎందుకు లక్ ఫ్యాక్టర్ మీద రిలై అవ్వడం? ఓకే. అవుతుందో లేదో మనకు తెలీదు. సేల్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. మనం సేల్స్‌లో లేము. సో మనకు సేల్స్ కష్టం కాబట్టి జనాలు ఏం చేస్తారంటే ఎక్కువ కంటెంట్ మధ్యలో యాడ్స్ పెట్టి సైట్‌కి వచ్చిన వాళ్ళు ఎవరైనా మన యాడ్ మీద క్లిక్ చేస్తే మనకి గ్యారంటీగా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది గ్యారంటీగా. సో ఇదైతే గ్యారంటీడ్ ఇన్కమ్. సో మనం యాడ్స్ మీద రిలై అవుదాం. అఫిలియేట్ మార్కెటింగ్ కొంచెం టఫ్ సబ్జెక్ట్ అని చెప్పేసి జనాలు ఎక్కువ యాడ్స్ మీద రిలై అవుతారు. సో మీరు అలాగే యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా మీకు ఫుల్‌గా యాడ్స్ వస్తాయి కదా! సో ఏ వీడియో పైన అయితే యాడ్ వస్తుందో ఆ వీడియో క్రియేట్ చేసిన అతనికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఓకే. సో అగైన్ ఈ కేసులో కూడా నేను సైకిల్స్ రివ్యూ చేయొచ్చుగా. ఒక 10 సైకిల్స్ రివ్యూ చేసి ఈ సైకిల్ బాగుందని చెప్పి కింద డిస్క్రిప్షన్‌లో నేను అమెజాన్‌కి లింక్ ఇస్తాను అగైన్. సో ఇక్కడ కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ ఇన్‌స్టాగ్రామ్. ఓకే. సో ఇలా కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల యాడ్సెన్స్ ఒకటి చెప్పాను, అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి చెప్పాను. ఓకే. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తా. సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి లెట్ అస్ సే నేను ఒక కీవర్డ్‌కి ర్యాంక్ అవుతున్నా. ఆ కీవర్డ్ ఏంటంటే ఎలిమెంటార్ వర్సెస్ కేడెన్స్. ఎలిమెంటార్‌లో మీరు సైట్లు చేస్తున్నారు కదా! ఎవ్రీడే యూఆర్ బిల్డింగ్ సైట్స్ యూజింగ్ ఎలిమెంటార్. కేడెన్స్ అనేది దట్ ఈస్ అనదర్ వర్డ్‌ప్రెస్ థీమ్ దట్ ఐ యూజ్ పర్సనల్లీ. ఓకే. సో చాలామంది కేడెన్స్ యూజ్ చేస్తారు బ్లాగింగ్‌కి. ఓకే. సో ఇప్పుడు ఎలిమెంటార్‌తో సైట్ క్రియేట్ చేయాలా? కేడెన్స్‌తో సైట్ క్రియేట్ చేయాలా? అన్న డౌట్ సైట్స్ క్రియేట్ చేసే వాళ్ళకి ఉంటుంది. నేనేం చేస్తానంటే దీనికి ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌కి నేను ఇంకొక ఆర్టికల్ రాసి ఎలిమెంటార్ వర్సెస్ కేడెన్స్ అని చెప్పి ప్రోస్, కాన్స్, ఇదైతే దీనికి వాడాలి, ఇదైతే దీనికి వాడాలి అని మొత్తం డీటెయిల్డ్ ఆర్టికల్ రాస్తా. రాసి మీరు ఇదంతా కష్టం అనుకుంటే మేము వీటిని యూజ్ చేసుకుని వెబ్సైట్స్ క్రియేట్ చేస్తాం. మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. విల్ క్రియేట్ ఏ వెబ్సైట్ ఫర్ యూ విత్ ఇన్ 1 వీక్ అంట. ఓకే. సో ఇది చదవడానికి వచ్చినప్పుడు ఎన్ని తేల్చుకోలేకపోతున్నాం. అదేదో ఈయన కాంటాక్ట్ చేసి వీడికి ఒక 20,000 ఇచ్చేస్తే ఇది మన సైట్ చేసి పెట్టేస్తాడని చెప్పి వాడు నాకు 20,000 ఇస్తాడు. అర్థమవుతుంది కదా! సో కంటెంట్ క్రియేట్ చేస్తే దాన్ని మనం ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అనేది మన స్కిల్. ఓకే. ఐడియాస్ వస్తూ ఉంటే పక్కన వాళ్ళు చూసి కూడా మనం ఐడియాస్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వీడు ఎలా చేస్తున్నాడా, ఇలా మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పి పక్కన వాళ్ళు చూసి ఐడియాస్ తీసుకోవచ్చు. ఓకే. సో హౌ పీపుల్ మేక్ మనీ ఆన్లైన్ ఈస్ బై ది కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటింగ్ కంటెంట్. ఇఫ్ యూ కెన్ బికమ్ ఏ గుడ్ కంటెంట్ క్రియేటర్ యూ కెన్ మేక్ మనీ వెల్ ఆన్లైన్ యాజ్ ఇండివిజువల్ పీపుల్. ఓకే. దట్స్ ఆల్. సో చూసారు కదా! సో దీస్ ఆర్ ది జెన్యూన్ వేస్ ఆఫ్ మేకింగ్ మనీ ఆన్లైన్. 1 యాడ్స్ ద్వారా సంపాదించవచ్చు. 2 అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా సంపాదించవచ్చు. ఈ 2 మెథడ్స్ ఏంటంటే లాంగ్ రన్‌లో ఉంటాయి. సో ఇంకా వేరే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో జనాలు మనకు బయటికి చెప్పేవి అవి కమ్ అండ్ గో వస్తాయి. కొంతకాలం పనిచేస్తాయి. లైక్ 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్ పనిచేస్తాయి. ఆ తర్వాత పోతాయి అనమాట. కానీ యాడ్స్ నుంచి రెవెన్యూ సంపాదించడం లేదా అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి రెవెన్యూ సంపాదించడం అనేది ఆల్మోస్ట్ లైక్ ఒక 15 ఇయర్స్ నుంచి ఉంది. అది ఇంకా ఉంటుంది కూడా. సో మీరు ఒకవేళ నిజంగా ఆన్లైన్‌లో డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే మీరు ఒక వెబ్సైట్‌లో కంటెంట్ రాయడం కానీ, యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ క్రియేట్ చేసి కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, సో మీరు ఒక కంటెంట్ క్రియేటర్‌గా మారితే యాడ్స్ ద్వారా, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ అనేది జెన్యూన్‌గా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.